నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గారి మార్పు అనివార్యం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రమే రేసులో ఉన్నారు. అంటే కొత్తగా అక్కడి హోంమంత్రి జి పరమేశ్వర్తో పాటుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పేరు కూడా వినపడుతుంది. 2-3 రోజుల్లో దీని మీద స్పష్టత వస్తుంది అంటున్నారు. ఎన్నికల ముందు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత డీకే సిద్ధరామయ్య మధ్య ఒక స్పష్టమైనటువంటి ఒప్పందాన్ని జాతీయ కాంగ్రెస్ కుదురుతుందని చెప్తున్నారు. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పిన ఏదైతే వాగ్దానం కాంగ్రెస్ ఇచ్చిందో ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండాలన్నట్టుగా డీకే శివకుమార్ గారు మాట్లాడారని చెప్పి అంటున్నారు. ఏం జరగబోతుంది కర్ణాటకలో అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చని చెప్పిన చర్చలో మనతో పాటు మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రవి మారుతి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి. మానవతరాయ్ గారు, కాంగ్రెస్ రూల్ చేస్తున్న రాష్ట్రాలు 3 మనకు తెలుసు, తెలంగాణతో పాటుగా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. సరే, ఈ కర్ణాటకలో ఇద్దరు హేమహేమీలు, అందులో ఎవరికి సందేహం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపు బాట పట్టించింది డీకే శివకుమార్ అని అందరూ అంటారు. అక్కడే కాకుండా ఆయన గతంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా దన్నుగా నిలబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పార్టీలో అంతర్గతంగా ఉన్న ఇష్యూస్ కానీ వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా, ఒక రకం చెప్పాలంటే ట్రబుల్ షూటర్ అంటారు ఆయన పార్టీలో. అత్యంత నమ్మకమైన నాయకులు ఇద్దరు. కానీ ఇద్దరి మధ్య కొంత ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం. యాక్చువల్గా 23 ఎన్నికల తర్వాతే డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తారని ఒక ప్రచారం జరిగింది. సిద్ధరామయ్య అప్పటికే గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేసున్నారు. కానీ ఆ సమీకరణాలు అనుకోండి, లేదు ఆయన ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకోవటం వరకు సిద్ధరామయ్య గారిని చేశారు. మరి ఇప్పటికైనా డీకేని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారా? గతంలో కాంగ్రెస్ మీద ఈ విమర్శ ఉన్నది, మాటిమాటికి ముఖ్యమంత్రులు మారుస్తారన్న విమర్శ ఉన్నది. ఈ మధ్యకాలంలో అది లేకపోయినా, అంటే ఉన్న రాష్ట్రాలే తగ్గిపోయినాయి మీకు, మళ్ళీ ఈ సమస్య అక్కడ కొత్తగా కనపడుతుంది. ఏంటి, ఏం జరగబోతుంది? ఢిల్లీలో చాలా వేడివేడిగా ఉంది రాజకీయం అంటూ ఉన్నారు. నేషనల్ మీడియాలో అయితే మొత్తం ఇదే వార్తలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయం ఉండేది. కానీ ఒకసారి రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి వివాదాలు వచ్చినా ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయించింది. కాబట్టి కర్ణాటక విషయంలో ఏంటంటే ప్రత్యేకమైన పరిస్థితి. ఒకళ్ళేమో కక్ష సాధింపులకు గురై కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో బలోపేతం చేస్తుంటే, బీజేపీ కక్ష సాధింపులకు గురై జైళ్లకు కూడా పోయొచ్చిన వ్యక్తి ఈయన డీకే శివకుమార్. కాబట్టి అధిష్టానముకు ఇద్దరు 2 కళ్ళే. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏమంటున్నారు, అంతిమ నిర్ణయం అనేది ఢిల్లీలో ఇప్పుడు నేషనల్ మీడియా చూస్తుంటే అంతిమ నిర్ణయం అధిష్టానందే అంటున్నారు. మల్లికార్జున్ ఖర్గే గారు కూడా కూర్చొని అందరు కూడా రాహుల్ గాంధీ గారితో భేటీ అయిన తర్వాత సోనియా గాంధీ గారు డిసెంబర్ 1 తారీఖు లోపు వస్తారు. ఈ లోపు ఏ నిర్ణయం తీసుకుంటారు? సిద్ధరామయ్య గారిని కొనసాగిస్తారా, లేకుంటే 2.5 సంవత్సరాల ఒప్పందం అంటున్నారు. మరి అది ఎక్కడ కూడా బహిర్గతం కాలే. అది అధిష్టానానికి, సిద్ధరామయ్య గారికి, తర్వాత డీకే శివకుమార్ గారికి తెలుసు, అంతర్గతమైన అంశం, అది మన ఎవరికి తెలియదు. కాబట్టి ఏది ఏమైనా ఇద్దరు కూడా ఏమంటున్నారు, ఇద్దరు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్ళిన వీళ్ళ తరపున ఎమ్మెల్యేలు కానివ్వండి, 135 ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తం కలిపితే 141 మంది ఉన్నారు. అన్ని పార్టీలు కలిపి ఇండియా కూటమి 141 మంది ఉన్నారు. 135 మంది ఎమ్మెల్యేలు మా వాళ్లే అంటున్నారు, డీకే శివకుమార్ అంటాడు. అదేవిధంగా సిద్ధరామయ్య గారు ఏమంటారు, 135 మంది మా ఎమ్మెల్యేలు అందరూ మా వాళ్లేని వాళ్ళు అంటున్నారు. కాబట్టి హైకమాండ్ సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్లే చెప్తున్నారు. కాబట్టి నేనైతే చిలక జోష్యం చెప్పలేను, వాళ్లే చెప్తున్నారు. కానీ కాదు మనోహర్ గారు, కొన్ని నెలల నుంచి అంటే పాలన అక్కడ కాస్త కుంటుబడింది. ఇద్దరు, ఎందుకంటే ఆ 2.5 సంవత్సరాల టర్ము ఈ నవంబర్ 20తో పూర్తయింది. దీనికి కొన్ని నెలల ముందు నేను అది అధికారికంగా ఉందని అంటలేదు సార్, ప్రచారంలో ఉన్నది చెప్తున్నా. నేను కూడా అది నాకు తెలుసు అని చెప్పట్లేదు, ప్రచారం జరిగింది కాబట్టి మీడియాలో ఉన్నది అది. అయితే కొన్ని నెలల నుంచి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇటు సిద్ధరామయ్య అనుకూల వర్గం, లేదంటే డీకే అనుకూల వర్గం. ఎవరికోళ్ళు మేము వేరే పనుల మీద వచ్చామని చెప్పినా ఈ లాబీయింగే నడుస్తుంది అని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏకంగా ఇవాళ కూడా డీకే ఢిల్లీలోనే ఉన్నారు, నేను వేరే పని మీద వచ్చానని చెప్తున్నారు. సిద్ధరామయ్య గారు గతంలో వెళ్ళారు. సిద్ధరామయ్య గారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ట్రై చేశాడని చెప్తున్నారు. సో ఒక గందరగోళం ఉన్నది. ఏంటి
రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయండి. మల్లికార్జున ఖర్గే గారి భేటీలో ఒకటి డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అవును. కర్ణాటక రాష్ట్రం కూడా కీలకం కాబట్టి అక్కడ నాయకత్వాన్ని పిలిచి మాట్లాడతారు. అట్లా విధంగా అన్ని రాష్ట్రాలతో మాట్లాడతారు. అవును. అదొక అంశం ఒకటి. తర్వాత ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు ఎట్లుందంటే కర్ణాటకలో మఠాధిపతులు కూడా ఒక్కిలిగా సామాజిక వర్గానికి చెందిన డికే శివకుమార్ అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతులు కూడా బహిరంగ వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానం. కాబట్టి అధిష్టానం అనేది ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి వారికి మాట ఇచ్చారా లేదా అనేది అది అధిష్టానం తేల్చాల్సిన అంశం. కాబట్టి సోనియా గాంధీ గారు ఎట్లాగ అబుదాబి పర్యటనలో ఉన్నారు, మొత్తానికి వారు రాంగలోనే అసలు ఈ యొక్క ఈ మీడియాలో ప్రచారం అయ్యేదానికి తెరపడే అవకాశం స్పష్టంగా మనకు కనపడుతుంది. అప్పటిదాకా నేను కాంగ్రెస్ నాయకుడిగా దీనిపై నేను జోస్యం అయితే చెప్పలేనండి. ఓకే, జోస్యం ఎవరు చెప్పలేరు.